ఏ మాటకు ఆ మాట కానీ చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు అధికారంలో ఉన్నా ఉద్యోగుల్లో ఉన్నటువంటి క్రమశిక్షణ ఇన్ ద సెన్స్, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అసలు రోడ్లు ఎక్కారు, ఆందోళనలు చేశారు, మెరుపు నిరసనలకు పిలిపించారు, విజయవాడను మెరుపు ముట్టడి అన్నారు, రోడ్లు ఎక్కారు, ఆ గట్టునుంటావా ఈ గట్టునుంటావా అన్నారు, రకరకాల పాటలు పాడారు. అంత స్వేచ్ఛ ఉండే ఏ ఉద్యోగి మీద కూడా చర్యలు తీసుకోలే. కానీ అందులో ఒక 10% కాదు, 1% ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మీద చేయమనండి ఉద్యోగులను. అసలు సిసలు ఏమంటారు, మజా ఎట్లుంటుందో వాళ్ళు చూస్తారు సీరియస్లీ. అందుకని ఇప్పుడు చంద్రబాబు గారు ముఖ్యమంత్రి 3 ఏళ్ళు అయింది, 3వ సంవత్సరం ఎంటర్ అయ్యారు. ఇప్పటి వరకు అసలు పిఆర్సీ కమిటీకి చైర్మన్ వేయలే. జగన్మోహన్ రెడ్డి గారు ఒక కమిటీ నియమిస్తే దాన్ని వీళ్ళు రద్దు చేశారు. వచ్చిన తర్వాత 2 ఏళ్ళు దాటిపోయి పిఆర్సీ కమిషన్కి చైర్మన్ వేయలే. ఒక్క డిఏ లేదు, 5 డిఏలు రావాలి. ఐఆర్ లేదు, ఆర్జిత సెలవులకు సంబంధించి ఆ డబ్బులు ఇవ్వలే, ఏమి ఇవ్వలేదు. అయినా ఉద్యోగులు పాపం వాళ్ళ బేలతనం చూస్తే నిజంగా ఆ ఉద్యోగ సంఘ నాయకుల మీద జాలిపడాలి. మనం ఏం చేస్తాం పాపం, వాళ్ళైనా భయం ఎలాంటి చర్యలు తీసుకుంటారో తర్వాత చంద్రబాబు గారని. అందుకని ఉద్యోగ సంఘ నాయకులు ఏం చేస్తారు, ఇటు ఉద్యోగులకు ఏం చెప్పుకోలేరు, ప్రభుత్వం మీద పోరాటాలు చేయరు, మధ్య మార్గంగా సమావేశాలు పెట్టుకుంటారు. ప్రతి వారం రోజులకు 10 రోజులకు వీళ్ళ సమావేశపు వార్త కనిపిస్తూ ఉంటుంది మనం పత్రికలు తిరిగేస్తే, మీడియా చూస్తే. అది పెట్టుకుంటారు, పెట్టుకొని ఏమంటారు, పిఆర్సీ కమిషన్ చైర్మన్ ఐఆర్ ఇవ్వలే, తెలంగాణ వాళ్ళు ఐఆర్ తీసుకుంటున్నారు, మాకు అది ఇవ్వలేదు, ఆర్జిత సెలవులు ఆ డబ్బులు ఇవ్వలేదు, ఉత్తరప్రదేశ్ వాళ్ళకు బోనస్ ఇస్తున్నారు, మేము జీతాలు అడుగుతూ ఉన్నాం అయినా ఇవ్వట్లేదు, మాకు పోరాటం తప్ప వేరే దిక్కు లేదు, మేము ఉద్యమం చెప్ప మాకు వేరే దారి లేదు, ప్రభుత్వానికి డెడ్ లైన్ ఇస్తున్నాం, ప్రభుత్వానికి ఆ లైన్ ఇస్తూ ఉన్నాం, ఉద్యమాలు చేయడం మాకేమీ సరదా కాదు, మాకేమీ తప్పడం లేదు, ఆ ప్రభుత్వం అర్థం చేసుకోవాలి, ప్రభుత్వానికి మేము సహకరిస్తూ ఉన్నాం. కొందరు పేడ వాళ్ళతో మమ్మల్ని సోషల్ మీడియాలో తిట్టిస్తున్నారు, ప్రభుత్వ ఖజానా అంతా కూడా ఉద్యోగుల జీతాలకే పోతుందని చెప్పి అబద్ధాలు చెప్పిస్తున్నారు, ఈ లెక్కలు కూడా మేము తేలుస్తాం, మేము ఉద్యమం చేస్తాం, ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తాం. ప్రతిసారి ఇదే మెను, నీకు ఇది తప్ప ఇంకా వేరే మెను కనిపించదు, వీళ్ళు ఒక అడుగు ముందుకేరు, ప్రభుత్వం వైపు నుంచి ఏముండదు. మళ్ళీ ఇది పూర్తిగా 4-5 మీడియా సమావేశాలు లేకుండా 4-5 సమీక్షలు పెట్టి సీరియస్ అయ్యారనుకోండి, మళ్ళీ చంద్రబాబు గారు పిలుస్తారు, ఏదైనా ఒకటి ఏనో అదో ఏదో ఇస్తారు, మళ్ళీ చంద్రబాబు గారితో ఫోటోలో సెల్ఫీలో తీసుకుంటారు, మళ్ళీ ఉద్యోగ సంఘ నాయకులు బయటకు వస్తారు, అరే గత ముఖ్యమంత్రి మాతో పిలిచి మాట్లాడలేదు, ఈ ముఖ్యమంత్రి మమ్మల్ని పిలిచి మాట్లాడారు, మంచిగా మాట్లాడారు, మా సాధక బాధలు విన్నారు, అదిగో ఒకటి ఇస్తామన్నారు, అదిగో ఇప్పటికి ఇది ఇచ్చారు, తర్వాత ఇస్తామన్నారు, చాలా ఫలప్రదంగా మేము చర్చించుకున్నాం, అది ఇదని మాట్లాడతారు. అయిపోయి ఇట్లానే కాలం. ఇంకా అంతకుమించి ఇంక చేసేది ఉండదు, జరిగేది ఏమీ ఉండదు. వీళ్ళ బేలతనం చూడండి పాపం. ప్రతిసారి సమీక్షలు అంటారు, ఉద్యోగ సంఘ నాయకుల సమావేశం అంటారు, మీడియా ముందుకు వస్తారు, ఒకటే మెను అది. ఇంకా అంతకుమించి ఏం చేయలేరు కూడా. ఎందుకంటే అంతకుమించి ఏమన్నా చేయడానికి అక్కడ ఉన్నది చంద్రబాబు నాయుడు గారు. కళ్ళతోనే సగం వీళ్ళను భయపెట్టేస్తారు. అది నిజమేలేండి, ఎవరైనా బేసిక్గా భయపెట్టే వాళ్ళకి లోకం వింటుంది అబ్బా.